హలో అందరికీ. మొన్న మా బాబు బర్త్డే అయింది పెద్దోడిది. వాడి బర్త్డేకి మార్నింగ్ అయితే ఇంకా వైభవ్ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళి వాడి పేరు నచ్చినది చేయించుకొని వచ్చేసాము. చాలా సింపుల్గా ఈవినింగ్ అయితే బర్త్డే ఈ విధంగా ఇంట్లో ప్లాన్ చేసుకున్నాం అనమాట. చిన్న కర్టెన్ పెట్టేసి ఈ విధంగా అరేంజ్ చేసేసాము. అట్ట ఆవేశం చేయకుండా. అయితే బర్త్డే ఎలానే అంత గ్రాండ్గా చేయట్లేదు కనుక వాడికి ఎప్పటి నుంచి అడుగుతున్న సైకిల్ అయితే సర్ప్రైజ్ ప్లాన్ చేసాము. బట్ సర్ప్రైజ్ హ్యాపీ ఫీల్ అవుతాడు అనుకున్నా. బట్ వాడు ఎమోషనల్ అయిపోయి ఏడ్ చేసాడు. ఇలా అవుతుందని మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. వాడు చాలా రోజుల నుంచి సైకిల్ అడుగుతున్నాడు. ఇదివరకు ఒక సైకిల్ ఉండేది, ఇద్దరు చాలా చక్కగా తొక్కుకుండే వాళ్ళు. బట్ ఏమైందంటే అది సందులో పెట్టాము, ఎప్పుడు ఎవరు తీసుకెళ్ళిపోయారో తెలియకుండా పోయింది. అలానే ఇప్పుడు కూడా పెట్టుకోవడానికి ప్లేస్ లేక ఆగుతున్నా. బట్ వాడు ఎప్పటి నుంచి అడుగుతున్నాడు కదా, ఇప్పుడైతే అస్సలు హింట్ ఇవ్వకుండా కొనేసాం. వాడు ఏడుస్తున్నాడు. వాడు లాడి కూడా ఆయన చూసి ఇంక కళ్ళని నీళ్ళు దించేసారు. ఎమోషనల్ తట్టుకోలేకపోయారు. నేనే ఎమోషనల్ అవుతాను అనుకున్నా. బట్ ఎప్పుడూ వీళ్ళు ఎందుకు ఇలా అయిపోయారు నాకు తెలియలేదు. అలాగ కీస్ ఇచ్చేసి ఒకసారి ఎక్కించేసిన తర్వాత కేక్ కటింగ్ అయితే ప్లాన్ చేసాం. చాలా సింపుల్గా అండి, తక్కువ బడ్జెట్లో ప్లాన్ చేసేసాం. ఇంట్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా చిన్నపిల్లలకి ఇయర్లీ వచ్చే ఆన్స్ కదా ఈ ఆనందం, అందుకని ఇంక ఇలా చేసేసామన్నమాట. సమ్మర్ హాలిడేస్ కదా, వీధిలో పిల్లలు కూడా చాలా తక్కువ మంది అయిపోయారనమాట. మామూలుగా అయితే మాకు 20 మెంబర్స్ ఇలా ఉంటారు బర్త్డేకి ఎవ్రీ ఇయర్. మా చిన్నోడు బర్త్డేకి. బట్ పెద్దోడు బర్త్డే మేలో వస్తుంది, ఎప్పుడు ఎవరు ఉండరు, హాలిడేస్కి వెళ్ళిపోతారు. మేము ఈ బర్త్డేకి మధ్యలో అయిపోతామని ఊరు వెళ్ళకుండా మధ్యలో అయిపోతుంటామన్నమాట. ఇలా మేమైతే చాలా సింపుల్గా అండి ఉన్న వాటిలోనే తృప్తిగా చేసేసుకున్నట్టు చేసేసాము. బ్యాక్ డెకరేషన్ అంతా చాలా సింపుల్గా నీట్గా అనిపించింది. నేనైతే చేసుకున్నాను. మా బాబాయ్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. బట్ ఎమోషనల్ అయిపోయి ఏడ్ చేశాడు. అలా అవుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. వాడు ఎందుకంత హ్యాపీగా ఫీల్ అవ్వాల్సింది పోయి ఎమోషనల్ అయిపోయాడు తెలియదు. అంటే వాడికి కొంచెం కూడా హింట్ ఇవ్వలేదండి. మేమైతే సైకిల్ తెచ్చి పక్కనే సందులో పెట్టి లైట్స్ ఆఫ్ చేసి వాడు కళ్ళు మూసేసి, చిన్నోడికి కూడా కళ్ళు మూసామండి. లేదనుకుంటే ఒరే అన్నయ్య సైకిల్ అని ముందే హింట్ ఇచ్చేస్తాడని చెప్పేసి అస్సలు ఇవ్వకుండా కేక్ ముందర పెట్టిన వెంటనే ఇంక లైట్స్ ఆఫ్ చేసి వాడికైతే సర్ప్రైజ్ అయితే ఈ విధంగా ప్లాన్ చేసామన్నమాట. మార్నింగ్ అనుకోలేదు యాక్చువల్గా. నేను కూడా వెళ్ళలేదు షోరూమ్కి. 2-3 పిక్కులు పెట్టారు వాళ్ళు ఆడి ఏదో ఒకటి సెలెక్ట్ చేసేసాము. తీసుకొచ్చేసారు అనమాట. తేవడానికే లేట్ అయిపోయింది. అందుకే బర్త్డే అయితే 8 తర్వాత అనమాట కేక్ కటింగ్ అయింది. సైకిల్ రావడానికి లేట్ అయిపోయింది. ఇంకా ఉన్న ఫ్రెండ్స్ని పెట్టేసి వాడికైతే నచ్చే విధంగా సింపుల్గా ఇలా అయితే చేసేసుకున్నాం అనమాట. అందరూ కూడా మా బాబుకి అయితే బ్లెస్ చేయండి, వాడు ఆరోగ్యాలతో హ్యాపీగా ఉండాలని. బర్త్డే అయితే చాలా సింపుల్గా అయిపోయింది. సైకిల్ ఒక్కటే మాత్రం ఎక్స్ట్రా అయింది. మా చిన్నోడైతే వాళ్ళ అన్నయ్యకి సర్ప్రైజ్ ప్లాన్ చేశాడండి. పాపం చిన్న బ్రెయిన్, వాడు అసలు ఎలా ఆలోచించాడో వాడే ఓన్గా ఒక కేక్ అనేది గీసాడనమాట. డ్రాయింగ్ గీసి ఫోల్డింగ్ చేసి ప్లాస్టర్ తీసి అంటించుకొని దానికి రిబ్బన్ కట్టమంటున్నాడు అనమాట. అన్నయ్యకి నేను సర్ప్రైజ్ ఇస్తాను, వాడెదిరిగే చేస్తున్నాడు. వాడికి అంత ఇవ్వాలనే హ్యాపీనెస్ అనేది నాకైతే నచ్చింది. వీడియో నచ్చితే లైక్ చేయండి.